కొన్నిసార్లు యశోదామాత తను కూర్చోవడానికి పీట తెమ్మంటే పీట ఎంత బరువుగా ఉన్నా కూడా చిన్ని కృష్ణుడు ఏదో విధంగా తెచ్చి తన తల్లికి ఇచ్చేవాడు. కొన్నిసార్లు నందమహారాజు శ్రీమన్నారాయణ్ణి అర్చించిన తర్వాత తన చెక్క చెప్పుల్ని తెమ్మని శ్రీకృష్ణుడికి చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు వాటిని ఎంతో కష్టపడి తలపై పెట్టుకొని తండ్రికి తెచ్చిచ్చేవాడు. తల్లిదండ్రులు ఏదైనా బరువైన వస్తువుని ఎత్తమన్నప్పుడు కూడా దాన్ని ఎత్తలేకపోయినప్పటికీ అతడు తన చేతిని అందంగా కదిలించేవాడు. ఇలాగా ప్రతిరోజు ప్రతిక్షణం తల్లిదండ్రులకి చాలా ఆనందం కలిగించేవాడు. ఒకరోజు నందమహారాజు భవనం ముందు ఒక పండ్లు అమ్ముకునే స్త్రీ వచ్చి ఎవరికైనా పండ్లు కావాలంటే వచ్చి తీసుకోండి అని కేక వేసింది. ఆ కేక విని వెంటనే బాలకృష్ణుడు గుప్పడి ధాన్యం పట్టుకొని వచ్చి ఆ ధాన్యం ఇచ్చి పండ్లు ఇమ్మన్నాడు. అతని చేతులు చాలా చిన్నవి. అతడు ఆ ధాన్యాన్ని జాగ్రత్తగా పట్టుకోలేకపోయాడు. కాబట్టి ధాన్యం పిడికిల నుంచి జారిపోతుంది. పండ్లు అమ్ముకునే ఆవిడ దాన్ని చూసి ఆ దేవాదేవుని సౌందర్యానికి ముగ్ధురాలే అతని చేతిలో మిగిలిన గింజల్ని తీసుకొని అతని చేతుల నిండా పండ్లను ఉంచింది. ఇంతలో తిరిగి చూస్తే పండ్ల బుట్టంతా రత్నాలతో నిండిపోయింది. భగవంతుడు సకలాభీష్ట ప్రదాత. ఎవరైనా భగవంతునికి ఏదైనా సమర్పిస్తే అతడు దానికి లక్షల రెట్లు ఎక్కువ లాభం తిరిగి పొందుతాడు. యబలార్జున వృక్షాలకి ముక్తిదాత అయిన శ్రీకృష్ణుడు బలరామంతోనూ మిగిలిన గోపబాలులతో ఒకరోజు యమునా నది గట్టున ఆడుకుంటున్నాడు. ఉదయం చాలా పొద్దెక్కినందున బలరాముని తల్లి రోహిణి వారిని గృహానికి తీసుకెళ్లేందుకే అక్కడికి వచ్చింది. కానీ కృష్ణ బలరాములు తన మిత్రులతో ఆటలాడుకోవడంలో నిమగ్నపోయి గృహానికి తిరిగి రామని చెప్పి ఆటలో మునిగిపోయారు. ఇంకా రోహిణీదేవి వారిని గృహానికి మరల్చలేక వాళ్ళని పిలుచుకురమ్మని యశోదామాతని పంపింది. అప్పుడు యశోదామాత వచ్చి బలరామంతో, నాయన వంశదీప, వెంటనే ఈ సోదరుడైన కృష్ణునితో పాటు త్వరగా ఇంటికి రా. ఉదయం నుంచి మీరు ఆటల్లోనే మునిగిపోయి అలసిపోయారు. నా మాట విని గృహానికి తిరిగి వచ్చి భోజనం చేయండి. మీ తండ్రి నందమహారాజు మీకోసం వేచి ఉన్నాడు. ఆయన కూడా భుజించలేదు. మీరు వెంటనే తిరిగి రండి. మీరు వస్తే ఆయన భోజనం చేస్తారు అంది. నందమహారాజు తమకే వేచి ఉన్నాడని, తాము లేనిదే భోజనించడని కృష్ణ బలరాములు వినగానే వెంటనే ఇంటికి రావడానికి బయలుదేరారు. వారితో ఆడుతున్న పిల్లలు, మా ఆట గెలుపులో ఉండగా మీరు వెళ్ళిపోతున్నారు. ఇకపై ఇట్లా ఆడితే మిమ్మల్ని ఆడనేయము అని బెదిరించారు. అప్పుడు బలరామకృష్ణులు భయపడి ఇంటికి వెళ్లకుండా మళ్ళీ ఆ బాలులతో ఆడేందుకు వెళ్ళారు. అప్పుడు యశోదామాత పిల్లల్ని తిడుతూ శ్రీకృష్ణునితో ఇట్లా అంది. నా ముద్దు కృష్ణ, నువ్వు మామూలు వీధి పిల్లవాడు కావు. నీకు ఇల్లు లేదా? ఇంటికి తిరిగి రమ్ము. ఉదయం నుండి ఆడుకొంచున్నావు. నీ దేహం చూడు ఎంత అపరిశుభ్రంగా ఉందో. గృహానికి వచ్చి స్నానం చెయ్యి. అంతేకాదు, నేను నీ పుట్టినరోజు. నీవు తిరిగి వచ్చి బ్రాహ్మణులకు గోవులకు దానం చేయాలి. నీతో పాటు ఆడుకునే బాలురు వాళ్ళ తల్లులు ఎలా ఆభరణాలతో అలంకరించున్నారో చూచావా? నువ్వు స్నానం చేసి వచ్చి మంచి వస్త్రాలు ఆభరణాలు ధరించు. కనుక నాయన వెంటనే గృహానికి తిరిగి రా. స్నానం చేయి, చక్కని వస్త్రాలు ధరించి తిరిగి ఆడుకోవడానికి వెళ్ళు. బ్రహ్మ, శివుడు వంటి దేవోత్తములకు కూడా పూజనీయులైన కృష్ణ బలరాముల్ని యశోదామాత ఈ విధంగా పిలిచింది. ఆమె వారు తమ చిన్నారి పిల్లలే అని భావిస్తుంది. యశోదామాత శ్రీకృష్ణుని బలరాముని గృహానికి రాగానే ఆమె వారికి స్నానం చేయించి మంచి వస్త్రాలేసి నగలను ధరింపచేసింది. తరువాత ఆవిడ బ్రాహ్మణుల్ని పిలిపించి శ్రీకృష్ణుని పుట్టినరోజు కారణంన పిల్లల చేత వాళ్ళకి చాలా గోవుల్ని దానం చేయించింది. ఇలాగా ఆవిడ తన గృహంలో యూశ్రీ టెంపుల్ టైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కృష్ణ జన్మదినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఈ సంఘటన తర్వాత గోపవృద్ధులు నందుని అధ్యక్షతన సమావేశమై రాక్షసుల వల్ల మహావనంలో కలుగుచున్న అపాయాలను ఎలా ఎదుర్కోవాలి అని చర్చించారు. ఆ సభలో నందమహారాజు సోదరుడైన ఉపనందుడు కూడా ఉన్నాడు. ఆయన చాలా విద్యావంతుడు, అనుభవశాలి. అందరినీ ఆయన గౌరవిస్తారు. ఆయన కృష్ణ బలరాముల శ్రేయస్సును కోరుకునేవాడు. అప్పుడు ఆయన ఆ సభలో ఇట్లా ప్రసంగించాడు. ప్రియమిత్రులారా, మనం ఈ ప్రదేశాన్ని విడిచి మరో ప్రదేశానికి వెళ్ళాలి. ఎందుకంటే క్రూరులైన రాక్షసులు ఎప్పుడు ఇక్కడికి వస్తూ మన శాంతికి భంగం కలిగిస్తున్నారు. ముఖ్యంగా పసిపిల్లల్ని చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇదిగో పూతన వృత్తాంతమే చూడండి. దేవాది దేవుడైన శ్రీహరి కృప వల్ల
శ్రీకృష్ణుడు ఆ మహారాక్షసి బారి నుంచి రక్షించబడ్డాడు. తరువాత తృణావర్త రాక్షసుడు శ్రీకృష్ణుడిని ఆకాశంలోకి ఎత్తుకెళ్ళాడు. అయినా శ్రీహరి కృప వల్ల తిరిగి మన కృష్ణయ్య రక్షింపబడ్డాడు. ఆ రాక్షసుడు రాతిబండపై పడి మరణించాడు. ఈ మధ్య ఈ శిశువు 2 చెట్ల మధ్య ఆడుకొంచుండగా ఆ చెట్లు ఘోరంగా విడిగి పడిపోయాయి. అయినా కన్నయ్యకి ఎట్టి గాయం కాలేదు. శ్రీహరియే ఈసారి కూడా అతన్ని రక్షించాడు. కూలిపోయిన ఆ చెట్ల కింద ఈ శిశువు కానీ ఇతంతో ఆడుకొంచున్న మరో శిశువు కానీ పడి నలిగిపోతే ఎంత దారుణం సంభవించేదో ఊహించండి. ఈ సంఘటనలన్నింటినీ పర్యాలోచించగా ఈ ప్రదేశం ముందు మనకి క్షేమకరం కాదు అని స్పష్టమవుతుంది. అందుకని ఈ ప్రదేశాన్ని విడిచి ప్రశాంతంగా జీవించడానికి వీలుగా మరొక ప్రదేశానికి వెళ్దాము. కొత్తగా చెట్లు ఔషధులు పెరిగిన బృందావనం మనం తరలి వెళ్ళడానికి ఉచితమైంది అని నేను భావిస్తున్నాను. మన పశువుల మేతకు మేలైన పచ్చిక బయళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. ఆ ప్రదేశంలో మనం కుటుంబాలతో ప్రశాంతంగా ఉండగలం. బృందావనం సమీపంలో గోవర్ధన పర్వతం కూడా ఉంది. అది ఎంతో అందమైంది. అక్కడ మన పశువులకు కొత్తగా పెరిగిన పచ్చిక బాగా లభిస్తుంది. కనుక అక్కడ నివసించటం వల్ల మన చిక్కులన్నీ తీరిపోతాయి. అందుకని మనం ఆలస్యం చేయకుండా ఆ సుందర ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాలని నేను సూచిస్తున్నాను. వెంటనే బండ్లను సిద్ధపరచుకొని మీకు అందరికీ ఇష్టమైతే మన ఆవుల మందలను ముందుంచుకొని మనందరం బయలుదేరదాం. ఇలా ఉపనందని మా పలుకులు విని గోపాలురందరూ వెంటనే ఆయన సూచనని మన్నించి అంగీకరించి మనందరం వెంటనే అక్కడికి బయలుదేరదాం అని వారు అన్నారు. అందరూ తన నగా నట్ర పాత సామాగ్రిని బండ్లలో వేసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. గ్రామ వృద్ధులకి, శిశువులకి, స్త్రీలకి బండ్లో కూర్చోడానికి ఏర్పాట్లు జరిగాయి. గోపాలకులు ధనుర్బాణాలు ధరించి బండ్ల వెంట నడిచారు. గోవులు, దూడలు, ఎడ్లు బండ్ల ముందు నడిచాయి. గోపాలురు ధనుర్బాణాలతో ఆలమంద చుట్టూ నిలిచి బాకాలని, కొమ్ముల్ని ఊదసాగారు. ఇలాగా ఆడంబరంగా వాళ్ళు బృందావనానికి బయలుదేరారు. యశోదామాత, రోహిణీమాత ఒక బండిలో కూర్చున్నారు. కృష్ణ బలరాములు వారి ఒడిలో కూర్చున్నారు. రోహిణీమాత, యశోదామాత అట్లా బండ్ల మీద వెళ్తూ కృష్ణ బలరాములతో ముచ్చటిస్తున్నారు. ఆ ముచ్చట్ల వల్ల వాళ్ళకి కలిగిన సంతోషంతో వాళ్ళు మరింత మనోహరంగా కనిపిస్తున్నారు. వారు శాంతి సౌభాగ్యాలతో అందరూ జీవించగలిగే బృందావనానికి చేరుకున్న తరువాత బృందావనానికి ఒకసారి ప్రదక్షిణ చేసి తమ బండ్లన్నీ ఒక చోట గుంపుగా నిలిపారు. యమునా నదీ తీరంలో గోవర్ధన పర్వతమైన సుందర దృశ్యాన్ని చూస్తూ వాళ్ళ నివాస ప్రదేశాలను నిర్మించుకుంటున్నారు. బృందావనము, గోవర్ధన పర్వతము, యమునా నదీ తీరము ఈ సౌందర్యాన్ని చూసి కృష్ణ బలరాములు కూడా ఎంతో ఆనందించారు. తన వయసు పిల్లలతో కలిసి ఆడుకుంటూ తల్లిదండ్రులతోనూ పెద్దలతోనూ ముద్దుగా కబుర్లు చెప్తూ బృందావన వాసులు ఎల్లరూ చాలా ఆనందాన్ని పొందారు. కొంతకాలం గడిచిన తర్వాత కృష్ణ బలరాములకు దూడలను మేపే పని అప్పచెప్పారు. గోపబాలులకి మొదట్లో ఇలాంటి చిన్ని దూడలను కాసే బాధ్యత అప్పచెప్తారు. ఎందుకంటే బాలులకు చిన్నప్పటి నుంచే ఈ విషయంలో శిక్షణ ఇస్తారు. కృష్ణ బలరాములు మిగిలిన ఇతర గోపకుమారులతో పాటు పచ్చిక బీళ్లకు వెళ్ళి దూడల్ని మేపుతూ తన తోటి బాలులతో కలిసి ఆడుకునేవారు. గోవుల్ని మేపుచునేటప్పుడు ఆ సోదరులిద్దరూ తమ పిల్లని గోవుల్ని వాయించుచుండ్రి. చిన్నపిల్లలు బంతులతో ఆడుతున్నట్లు ఉసిరికాయలతోనూ పెద్ద రేగు పండ్లతోనూ వాళ్ళు ఆడుకునేవారు. కొన్నిసార్లు వారి కాలి గజ్జెలు, అందెలు అందంగా మోగుతుంటే నృత్యం చేసేవారు. కొన్ని సమయాల్లో కంబళ్ళు కప్పుకొని ఎడ్ల వలె, గోవుల వలె నడుస్తున్నారు. ఇలాగా కృష్ణ బలరాములు ఆటలాడుకుంటున్నారు. ఆ ఇద్దరి సోదరులు గోవులని, ఎడ్లని అనుకరిస్తూ రంకె వేసేవారు. ఎడ్ల పోరాటాన్ని అనుకరించేవారు. కొన్ని సమయాల్లో వాళ్ళు వివిధ పక్షుల, జంతువుల ధ్వనులను కూడా అనుకరించేవారు. ఇలాగా వారు సాధారణంగా కనిపించే బాలుల్లాగా బాల్య క్రీడలతో వినోదించసాగారు.